హాయ్ ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ మూవీ యొక్క రన్ టైం ఎంతసేపు ఉండబోతుంది అనేది రివీల్ అయింది. అలాగే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4కి సంబంధించిన మూవీస్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఆ మూవీస్ ఏమిటో, అవి ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయో, అలాగే అవెంజర్స్ 4 మూవీ యొక్క రన్ టైం ఎంతసేపు ఉండబోతుందో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ యొక్క రన్ టైం ఎంతసేపు ఉండబోతుంది అనేది చూద్దాం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పటివరకు ఎక్కువసేపు రన్ టైం ఉన్న మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వార్ మూవీకి ఉన్న రన్ టైం కన్నా ఎక్కువసేపు ఉండబోతుంది. ఈ మూవీ దాదాపు 3 గంటల పైనే ఉండబోతుంది. బ్యాట్మెన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 31 నిమిషాలు. అయితే ఈ మూవీ యొక్క అన్కట్ వర్షన్ రన్ టైం వచ్చేసి 3 గంటల 3 నిమిషాలు. ఈ మధ్యకాలంలో ఎక్కువ లెంత్ ఉన్న సూపర్ హీరో మూవీ ఇదే. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా ఇప్పుడు ఈ మూవీ సరసన చేరబోతుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ రన్ టైం కూడా 3 గంటల 3 నిమిషాలు ఉండబోతుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన మార్వెల్ మూవీస్ కన్నా ఎక్కువసేపు రన్ టైం కలిగి ఉన్న మూవీగా నిలవబోతుంది. అలాగే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4 మూవీస్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మార్వెల్ 2015 నుంచి సంవత్సరానికి 3 సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చింది. ఈ ఇయర్లో మనకు కెప్టెన్ మార్వెల్, అవెంజర్స్ ఎండ్ గేమ్, అలాగే స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీస్ ఉన్నాయి. వీటిలో కెప్టెన్ మార్వెల్ రిలీజ్ అవగా అవెంజర్స్ 4 అలాగే స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీస్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ ఫేజ్ 4 మూవీస్ స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీస్తో స్టార్ట్ అవబోతున్నాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత రిలీజ్ అవబోతున్న మూవీ స్పైడర్-మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. కాబట్టి ఈ మూవీలో మనకు ఎండ్ గేమ్ మూవీ చివరిలో జరిగే సంఘటనలు కొన్ని ఈ మూవీలో మనకు కనిపించవచ్చు. ఈ మూవీ జూలై 5న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ తర్వాత ఎంసీయూ నుంచి బ్లాక్ విడో సోలో మూవీ రాబోతుంది. నిజానికి బ్లాక్ విడో సోలో మూవీ ప్లానింగ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే అది ఇప్పటికి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రా మూవీలో మనం యంగ్ బ్లాక్ విడోకి సంబంధించి ఒక చిన్న డార్క్ ఫ్లాష్ బ్యాక్ ని చూడవచ్చు. ఈ మూవీకి సంబంధించి ప్లాట్ ఇంకా బయటికి రాలేదు. అయితే ఈ మూవీలో మనం బ్లాక్ విడో ఫ్లాష్ బ్యాక్ సంబంధించి మోర్ డీటెయిల్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ 2020లో రిలీజ్ అవబోతుంది. 2020లోనే రాబోతున్న మరో మూవీ ది ఎటర్నల్స్. వీళ్ళు యూనివర్స్ లో కొన్ని మిలియన్స్ ఇయర్స్ ముందు సెలెస్టియల్స్ చే సృష్టించబడిన వారు. వీళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. అంతేకాదు వీళ్ళు ఇమ్మోర్టల్స్ కూడా. వీళ్ళ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. బ్లాక్ ప్యాంథర్ 2. ఈ మూవీ 2018లో వచ్చిన బ్లాక్ ప్యాంథర్కి సీక్వెల్గా రాబోతుంది. ఈ మూవీ ప్లాట్ ఇంకా బయటికి రాలేదు. ఈ మూవీ ఫిబ్రవరి 2021లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. డాక్టర్ స్ట్రేంజ్ 2. ఈ మూవీ 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి సీక్వెల్. ఈ మూవీ 2021లో చివరిలో వచ్చే అవకాశాలున్నాయి. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఈ మూవీ కూడా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఈ మూవీ 2022లో రిలీజ్ అవనుంది. ఈ 5 మూవీస్ ప్రస్తుతం కన్ఫర్మ్ అయిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మూవీస్. అయితే వీటితో పాటే మరికొన్ని మూవీస్ వచ్చే అవకాశాలున్నాయి. అవి ఏమిటంటే నోవా, కెప్టెన్ మార్వెల్ 2, యాంట్మ్యాన్ 3, మిస్ మార్వెల్, ఫ్యాంటాస్టిక్ 4, అలాగే అవెంజర్స్ మూవీ కూడా ఈ జాబితాలో ఉంది. అంతేకాదు మార్వెల్కి సంబంధించి మనం అవెంజర్స్ అలాగే ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ యానిమేటెడ్ సిరీస్ని మనం చాలానే చూసాం. కానీ ఇప్పటివరకు ఎంసీయూ అలాగే ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ మూవీస్ రాలేదు. ఈ ఫేజ్ 4 మూవీస్లలో ఎక్స్మెన్ యూనివర్స్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మార్వెల్ ఫ్యాన్స్ కి పెద్ద పండగనే చెప్పుకోవాలి. పైన నేను చెప్పిన మూవీస్లలో మీరు ఏ మూవీ తొందరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.